श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा, साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 49వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, శ్రీ సాయి సమర్థుల దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెంచుకుని పొంగి వెల్లువగా పారింది. కంఠం రుద్ధమైంది. మనసులో అనురాగరంజిత ఆనంద సౌరభాలు గుబాళించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖ సంపన్నంగా మిలమిల మెరిశాయి. బాబా చరణధూళిలో ఎప్పుడు తడిసిపోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదజల్లే ఆ రూపాన్ని చూసి స్వామి మనసు దృష్టి తన్మయమై
అతను బాబా వైపు రెప్పవాల్చకుండా అలా చూస్తుండిపోయారు. ప్రేమాతిరేకంలో చిక్కుకుపోయారు. మనసులోని కుతర్కం కిక్కురు మనకుండా కరిగిపోయింది. చిత్తం దర్శనం వల్ల కలిగిన ఆనందంతో ద్రవించిపోయింది. బాబా సగుణ రూపం కళ్ళలో ప్రతిఫలించింది. బువ తాదాత్మ్యం చెందాడు. ఆ గొప్ప మహాత్ముని కళ్ళతో చూసి సోమదేవస్వామి కలిగిన ఆనందం ఆకాశపు అంచులు తాకింది. అతని ఆత్మ అపరిమిత శాంతిలో నిలిచిపోయింది. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. కేవల దర్శనంతోనే సంశయం అస్తమించింది. బుద్ధి తన చోట్లో మౌనంగా కూర్చుంది. అన్యత్వ భావన అస్తమించింది. పూర్తిగా ఐక్యభావన కలిగింది. శబ్దాలు బయటకు రాక మౌనం పరుచుకుంది. కళ్ళు రెప్పవేయటాన్ని తెరవటాన్ని ఆపేశాయి. హృదయం లోపల బయట చైతన్యకాంతులు విస్తరించాయి. మనసు తన్మయత్వం చెంది తృప్తిని పొందింది. మొదట్లో జెండాలు చూసి వెనుదిరిగాడు. తరువాత ప్రేమావేశంతో అశ్రులు టపటపరాలాయి. అష్టసాత్విక భావాలు అలవోకగా కలిగాయి. బాబాపై ప్రేమ పెనవేసుకుంది. మన మనసు పూర్తిగా లీనమైన చోటే మన నిజమైన స్థానం అన్న తన గురువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. బాబా పట్ల అతని ప్రేమ సుధాస్రవంతి ఉవ్వెత్తున ఎగిసింది. ఆ వ్యక్తి మెల్లమెల్లగా ముందుకు రాసాగాడు. సాయి మహారాజు కోపం పెరిగిపోసాగింది. శాపనార్థాలు వరదలై ప్రవహించసాగాయి. అలాగే బువా ప్రేమ కూడా పరవళ్ళు దొక్కుతూ 10 వెయ్యింతలుగా పెరగసాగింది. సమర్థ సాయి కరణి ఎంత అద్భుతం! ఆయన నరసింహస్వామి ఉగ్రతను అచ్చుగుద్దినట్లు తెచ్చుకుని ఇలా అన్నారు: మా ఆడంబరాన్ని మా దగ్గర ఉండని, పో, నీటికి వెళ్ళిపో. నా మసీదు వైపు మళ్ళీ వచ్చావో కబడ్డారు. మసీదులో జెండాలు పెట్టేవాడి దర్శనం ఎందుకు చేసుకోవడం? ఇదేమన్నా సాధువుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. సరే. తరువాత భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలమవగా స్వామి సభా మండపంలో ప్రవేశించాడు. కానీ దూరం నుంచి సాయి మూర్తిని చూసి అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన మనసులో వచ్చిన ఆలోచనల గురించిన మాటలు చెవుల్లో పడగానే స్వామి అక్కడికక్కడే సిగ్గుతో చితికిపోయి, మహారాజు సర్వజ్ఞులు, నేనెంత మూర్ఖుణ్ణి, మహారాజు ఎంత విద్వాంసులు, నా భావాలు ఎంత కలుషితం, ఆయన మనసు ఎంత శుద్ధం. సాయి మహారాజు కొందరిని కౌగిలించుకుంటారు, కొందరిని చేత్తో స్పృశిస్తారు, కొందరికి ధైర్యం చెప్తారు, కొందరి వైపు కృపాదృష్టితో చూస్తారు, కొందరి వైపు చిరు దరహాస పారిజాతాలను వర్షిస్తూ అవలోకిస్తారు, కొందరి దుఃఖోద్వేగ దావాలనాల్ని చల్లారుస్తారు, కొందరికి విభూతి ప్రసాదాన్ని పంచుతారు, అందరినీ సంతృష్టిపరుస్తారు. అలా ఉంటుండగా నా మీదే ఈ క్రోధాగ్ని జ్వాలలు సోకడానికి కారణం బహుశా గతంలో నా ప్రవర్తన అయి ఉంటుంది అనిపిస్తోంది. అది క్రోధం కాదు, నాకు అది ఉపదేశం. తరువాత అది సుఖదాయకమవుతుంది. సరే, తర్వాత అలాగే అయింది. సాయిబాబాను చూసి పరవశించిన స్వామి సాయి కృపతో నిర్మలుడై సాయి చరణాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయాడు. సాయిబాబా భక్తి ప్రభావ శక్తి చెడు వాసనలను మత్సరాన్ని తీసి పారేయుగాక, శాంతిని ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయుగాక. గంధర్వులు యక్షులు సురాసురులతో ఈ సజీవ నిర్జీవ సృష్టి నిండిపోయి ఉంది. ఈ అఖిల విశ్వంలో ఆ విశ్వంభరుడు నిరంతరం నిండి ఉన్నా అతను ఆకారాన్ని తీసుకోకుండా సదా నిరాకారంతో ఉండిపోయి ఉంటే సాకార మానవులకు కొద్దిగా కూడా ఉపకారం జరిగి ఉండేది కాదు. సారాంశం ఏంటంటే, లీలతో శరీర ధారణ చేసి సాయి లోక సంగ్రహం లేదా దుష్ట దుర్జన లోకుల మతాన్ని నిరోధించకపోతే అప్పుడు భూమి మీద ఆయన అనుగ్రహం ఎలా పడేది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇప్పుడు అధ్యాయం ముగించవలసి ఉంది. అప్పుడే నాకు ఒక కథ గుర్తొచ్చింది. సాయి ఉపదేశానికి ఒక ఉదాహరణ. విశ్వసించిన వాళ్ళకది హితకరమవుతుంది. కథ చాలా చిన్నది, గుర్తుపెట్టుకుంటే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. కనుక శ్రోతలకు నేను ఒక్క క్షణం నా వైపు మనసు పెట్టమని విన్నపం చేస్తున్నాను. ఒక్కసారి భక్త మహర్షావతి నానాసాహెబ్ చందోర్కరు మసీదులో కూర్చుని ఉన్నప్పుడు ఒక అపూర్వ సంఘటన జరిగింది. అది వినండి. వైజాపూర్లో నివసించే ఎవరో ఒక శ్రీమంతుడైన ఒక వ్యక్తి తన కుటుంబాన్నంతా తీసుకొని సాయి సమర్థలను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాడు.
వాళ్ళలో ఉన్న స్త్రీలకు ఘోష 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 పరపురుషుల ఎదుట మేలి ముసుగు వేసుకునే పద్ధతిని చూసి నానాసాహెబ్ మనసులో సంకోచం కలిగింది. దర్శనానికి వచ్చిన భక్తుల తృప్తి కోసం ఇప్పుడు ఒక ప్రక్కకి తప్పుకొని చోటివ్వాలన్న ఆలోచన కలిగింది. కనుక నానాసాహెబ్ లేవబోతుంటే బాబా అతన్ని ఆపారు. ఇలా అన్నారు, వచ్చేవారు పైకొస్తారు. దర్శనానికి వచ్చారు. నువ్వు హాయిగా కూర్చో. ఇంతలో ఎవరో ఆ వ్యక్తిని ఇలా సూచించారు. నానాసాహెబ్ కూడా దర్శనానికి వచ్చాడు. మీరు రండి, అందుకు అభ్యంతరం లేదు. అప్పుడు ఈ భక్తులంతా పైకొచ్చి బాబాకి నమస్కరించారు. వారిలోని ఒక స్త్రీ బాబాకి నమస్కరించడానికి తన మేడి ముసుగుని ప్రక్కకు తొలగించింది. అప్పుడు మనోహర మధుర శరచంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోయే ఆమెను చూసి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహిదీపికలు వెలిగాయి. జనులు ఎదుట చూడటం ఎలా అని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. హృదయంలో అలజడి చేసే మోహా అతను నిగ్రహించుకోలేకపోయాడు. మనసులో బాబా గురించి ఎంతో సంకోచం కలిగింది. అతను తల పైకెత్తలేకపోయాడు. నానా దొంగచాటుగా ఆమెను చూడసాగాడు. అతను పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఇదంతా నానా మనసులోని అవస్థ. కానీ అందరి హృదయాల్లో నివసించే బాబా కథంతా తెలుసు. ఇతరులకి దాన్ని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నానా మనసంతా గందరగోళంగా అయిపోయిందన్న విషయం తెలుసుకొని అతన్ని తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చేందుకు బాబా అతనికి ఏమని ఉపదేశం చేశారో వినండి. నానా, మనసులో ఎందుకు ఈ తికమక? ఇంద్రియాలు తమ గుణధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డు పెట్టకూడదు. దానిలో ఏమీ నష్టం లేదు. బ్రహ్మదేవుడు సృష్టిని రచిస్తాడు. మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన కుశలత నిరర్థకమవుతుంది. బనత బనేలా చేయగా అంతా సాధించబడుతుంది. ముందు తలుపులు తెరిచి ఉన్నప్పుడు దొడ్డి దోవకుండా ఎందుకు పోవాలి? మనసు శుద్ధంగా ఉన్న చోట ఎలాంటి అవరోధాలు ఉండవు. మనసులో చెడు ఆలోచన లేని వారికి దొంగతనం ఎందుకు? దృష్టి పనిచేస్తుంది. అక్కడ మనం సంకోచించవలసింది పనేముంది? ఆ దగ్గరలోనే మాధవరావు ఉన్నాడు. అతనిది విమర్శించే గుణము. అతను తన సందేహాన్ని తీర్చుకోవటానికి బాబా మాటలకి అర్థమేమిటని నానాని అడిగాడు. దానికి నాన్న ఇలా అన్నాడు, కొంచెం ఆగు. వాడాకి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో బాబా మనసులోని విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కుశల ప్రశ్నలైన తర్వాత సాయి సమర్థులకి నమస్కరించి నాన్న తన బస్కు బయలుదేరినప్పుడు మాధవరావు కూడా అతనితో పాటు బయలుదేరాడు. అతను వెంటనే నానాని ఇలా అడిగాడు, నానా, బనత బనేల్ అంటూ మాట్లాడిన బాబా మాటలకి అర్థాన్ని స్పష్టంగా చెప్పవా? సమాధానం చెప్పటానికి నానాకి మనస్కరించలేదు. అతను ఏమీ చెప్పకుండా విషయాన్ని దాచేశాడు. దాంతో మాధవరావు సంశయం మరింతగా పెరిగింది. అతని మనసు ఊరుకోలేదు. అప్పుడు నాన్న మాధవరావుని త్రిభంగా బలవంత పెట్టడం వల్ల మనసు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేహాన్ని తీర్చాడు. నిజంగానే బాబా ఎంత సమర్థులు! మన దృష్టి ఎటుపోయినా బాబా స్వతహాగా అంతఃకరణలోని అంటే మనసులోని విషయం తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంక్లిప్తంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకి ఆశ్చర్యం కలిగింది. అందులోని అంతరార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన స్మైర్యము, శాంతి లభిస్తాయి. మనస్సు వస్తుదా చంచలమైనది. దాన్ని విశృంఖలంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించిన దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయభోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనసులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసలం కాకూడదు. వాటిని ఎన్నటికీ అణచలేము.
యోగ్యమైన అవకాశం చూసుకొని యుక్తితో వాటిని స్వాధీనం చేసుకోవాలి. దృష్టికి విషయం రూపము. ఏ రకమైన సౌందర్యాన్నైనా ఏ రకమైన సౌందర్యాన్నైనా భయపడకుండా చూడాలి. అందుకు సిగ్గుపడటం ఎందుకు? చెడు ఆలోచనకు చోటివ్వకూడదు. మనసుని వాసనారహితంగా చేసుకొని ఈ ఈశ్వర సృష్టిని పరిశీలించాలి. అప్పుడు విషయభోగాల గుర్తు నశించి ఇంద్రియ ఇంద్రియ నిగ్రహము సహజంగా అయిపోతుంది. రథాన్ని తనకిష్టమైన చోటికి తీసుకెళ్ళటానికి సారథి మూల కారణమైనట్లే తమ హితాన్ని చూసే బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవటానికి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటుంది. సారథి రథాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. బుద్ధి కూడా ఇంద్రియాలను అణచివేసి శరీరపు విశృంఖలతను, మనసు యొక్క అనివార్య చాంచల్యాన్ని స్వాధీనంలో ఉంచుకుంటుంది. శరీరము, ఇంద్రియాలు, మనసులతో పాటు తన విషయభోగాలు ముగిశాక జీవుడికి వైష్ణవ పదవి ప్రాప్తిస్తుంది. అలా ఉంటుంది బుద్ధి మధ్యము. ఇంద్రియ సమూహంలో కళ్ళు మొదలైన ఇంద్రియాలు వేర్వేరుగా వ్యవహరించే గుర్రాలని తెలుసుకోవాలి. రూపము, రసము మొదలైన విషయాలను నరకానికి తీసుకెళ్లే మార్గాలుగా తెలుసుకోవాలి. విషయభోగాలను గురించి ఏ కాస్త కోరికైనా పారమార్థిక సుఖాన్ని నశింపు చేస్తుంది. కనుక దాన్ని సంపూర్ణంగా త్యజిస్తేనే మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. బయటికి కనిపించే ఈ ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అంతఃకరణలో ఆసక్తి ఉన్నట్లయితే జనన మరణాలు అంతం కావు. విషయాలు ఎంతో అనర్థకారకమైనవి. వివేకి తెలివిగలవాడు సారథిగా లభిస్తే ఆ వివేకంతో విచారపూర్వకంగా కళ్యాణ్ణి చేతిలో తీసుకుంటే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు స్వప్నంలో కూడా ఏమాత్రము చెడు మార్గానికి పోవు. అలా మనసుకు తృప్తినిచ్చే నిగ్రహము, దక్షత, కుశలత, చాతుర్యము కల సారథి అదృష్టపాశ్చాత్తు లభిస్తే విష్ణు పదవి దూరంగా ఎందుకుంటుంది? చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 9వ మంత్రము. మానవునికి వివేకమైన బుద్ధి సారథిగా అయి మనోరూప కళ్యాణ్ణి స్వాధీనంలో ఉంచుకునే మానవుడు సంసార మార్గాన్ని దాటిపోయి సుప్రసిద్ధము, శ్రేయస్సుమైన శ్రీ విష్ణు పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఆ పదవి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు. అతనికే మరో పేరు వాసుదేవుడు. ఆయనే సర్వోత్కృష్టమైన చిట్ట చివర అత్యంత శ్రేష్టమైన మోక్షస్థానము. సరే, ఈ అధ్యాయం ముగిసింది. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది, సద్భక్తులకు మనోరంజకమైనది. దాన్ని వినండి. చివరికి జగతిని నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడైన సద్గురు చరణాలపై ప్రార్థనాపూర్వకంగా హేమాడ్ పంతు తన శిరస్సును పెడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని పవిత్ర సంత పరీక్షణ మనోనిగ్రహం అనే పేరు గల 49వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరే కానోబా, సోమదేవజీ స్వాముల కథను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనసు తెలుస్తుంది. వీరిద్దరికీ సాయిబాబా పట్ల భక్తి లేదు, పైగా శంకలే ఉన్నాయి. సోమదేవ స్వామికి కోపం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించడానికి వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనసుతో వారికి చమత్కారాన్ని చూపి వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలో తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే సాయిబాబా వాళ్ళ మనసులో తమ పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోకి తీసుకొచ్చి వారికి శ్రేయస్సునే కలిగించేవారు. భక్తులు భక్తియుక్త అంతఃకరణతో ఉన్నా లేకపోయినా పరిహాసించేవారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకేలా కృప చూపించేవారు.
ఒకళ్ళని దూరంగా నెట్టడము, మరొకరిని దగ్గర చేసుకోవడం అనేది ఆ కరుణామయ జనానికి తెలియవు. ఆ కరుణామయ జననీకి తెలియవు. ఇప్పుడు ఈ అధ్యాయం చివర నానాసాహెబ్ చందోర్కరు మేలి ముసుగులోని స్త్రీ యొక్క అందమైన ముఖాన్ని చూసి మోహితుడవడం గురించిన చిన్న కథను చూడండి. విషయభోగాలనేవి ఎంత ఘాతుకమైనవో శ్రీ సాయి సచ్చరిత్రలో అడుగడుగునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి, నీటిలో పడవని పెడదారికి లాక్కెళ్ళినట్టు, అదేవిధంగా ఇంద్రియాలు, విషయాలు వెంటపడితే వాటిని అనుసరించబోయే మనసు ఆ మానవుల వివేకాన్ని లాక్కెళ్తుంది అని గీతలో చెప్పాడు. ఆ తర్వాత రాబోయే మోసాన్ని సూచనగా ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. ध्यायतो विषयान् पुंसा संगस्ते घोष जायेत. संगात् संजायते कामः, कामात् क्रोधो अभिजायते. क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः. स्मृति భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్రుతి. మానవులు శబ్దాది విషయాలను చింతించటం వల్ల ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. అలాంటి ఆసక్తితో దాని యందు వారికి కోరిక ఉదయిస్తుంది. కోరిక వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకము, అవివేకము వల్ల మరపు, మరపు వల్ల బుద్ధినాశనము క్రమంగా సంభవిస్తాయి. బుద్ధినాశంతో చివరికి పూర్తిగా చెడినవారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవుల శక్తిని క్షీణింపచేసి బుద్ధిని నశింపచేస్తాయి. పారమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకున్నా అది పారమార్థిక సుఖాన్ని నశింపచేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కాకపోతే సహజంగా కలిగే విషయానుభవాల పట్ల విరక్తి, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానాన్ని పొందటం అసాధ్యం. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించిన వారికే పారమార్థిక అంతిమ ధ్యేయం అంటే పరమగతి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథి అయి మనసనే కళ్ళాన్ని స్వాధీనం చేసుకున్న మానవుడు సంసారాన్ని తరించిపోయి సర్వవ్యాపకులైన పరబ్రహ్మ పురుషోత్తముడి అనగా విష్ణు సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింపచేసుకుంటాడు. ఇతరులు మార్గంలో అలసిపోతారు. యదా సంహారతే ఛాయం కూర్మోంగా నీవః సర్వసః. ఇంద్రియార్థే అభ్యస్తున్న ప్రజ్ఞా ప్రతిష్ఠత. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కి మరల్చినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అతను స్థితప్రజ్ఞుడు అవుతాడు. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచవతిష్టతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టతి తమాహం పరమాగమిం. యోగాభ్యాసం చేస్తుంటే మనసుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిని యోగలో పరమాశ్చ స్థితి అంటారు. కనుకే విషయభోగాల నుంచి నివృత్తి కలగటం కోసం ఇంద్రియాలపై ఆధిపత్యం పొందటానికి శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయం ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే కళ్ళంతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనంలో ఉంచుకోవాలి. 2 ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయంతో ఆ ఇంద్రియాలన్నింటినీ
హరి లేదా గురు సేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతకం కాకుండా శ్రేయస్కరమవుతాయని చెప్పారు. అంతఃకరణలో హరి చింతన, గురు చింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసుతో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో హరినామస్మరణ చేయాలి. పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మాల్యాన్ని వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. కానీ సాయిబాబా వీటికంటే 2 సులభము, అమోఘము అయిన ఉపాయాలు ఎంత సహజంగా అర్థమయ్యేలా చెప్పారో చూడండి. మొదటి ఉపాయం 24వ అధ్యాయంలో వరుసగా 46వ ఓవి, 55 నుంచి 57 ఓవిల్లో హేమత్ పంత్ శనగల విషయంలో హాస్య ధోరణిలో చెప్పారు బాబా. అందులో విషయాలను సేవనం చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే దానిలో ఇతరులను ఎవరినైనా భాగస్వాములను చేయాలి. ఉదాహరణకి స్వయంగా ఏదైనా తింటున్నప్పుడు దగ్గరలో ఎవరైతే ఉంటే వాళ్ళకి మొదట ఇచ్చి అప్పుడు మనం తినాలి. అప్పుడు స్వార్థం లేదా ఆ విషయంలోని కోరిక అస్తమిస్తుంది. ఎవరూ దగ్గరలో లేకపోతే సాయిబాబాని స్మరించి మొదట దాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు సేవింపరాని విషయాల నుంచి మనసు విముఖమవుతుంది. 2. ఎంతో మహత్తుగల వాస్తవికమైన ఉపాయం ఈ అధ్యాయంలోనే నానాసాహెబ్ చందోర్కర్ దొంగ చూపుని పట్టుకుని బాబా చెప్పారు. అది ఏమిటంటే భణతా భణతా భణేల్. ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు నెమ్మదిగా స్వాధీనంలోనికి వస్తాయి. మనసు మీద ఆధిపత్యం పొందటానికి శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి గీతలో ఇదే చెప్పారు. అసంశయం మహాబాహో మనో దుర్గ్రహం చలం అభ్యాసేవతు కౌంతేయ వైరాగ్యేన గృహత్యే. ఓ మహాబాహో, నిజంగా ఈ మనసు చంచలమైనదే. దాన్ని స్వాధీనం చేసుకోవటం కూడా ఎంతో కష్టమే. ఇందులో సందేహం లేనే లేదు. కానీ ఓ కుంతిపుత్ర, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ దాన్ని నిగ్రహించవచ్చు. కానీ ఇంద్రియాలపై విశ్వాసం పెట్టకుండా సదా సావధానులుగా ఉండాలి. లేకపోతే అవి ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా పైకి లేస్తాయి. ముఖ్యంగా విషయాలను సేవనం చేస్తుంటే మనసులో పాప దృష్టిని లేదా చెడు వాసనలను రానియకూడదు. బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన మనోహరమైన వస్తువులను చూడటంలో, ఈశ్వర కృపతో దైవవశాత్తు లభించిన విషయ భోగాలను శుద్ధ మనసుతో దానిలో ఆసక్తి లేకుండా అనుభవించటంలో సందేహం పెట్టుకోకూడదు. రాహద్వేష వియుక్తస్తు విషయానింద్రియ చరన్ ఆత్మ వైశ్చర్య ధ్యేయాత్మ ప్రసాదమది గచ్చతి. స్వాధీనమైన మనసు కలవాడు రాహద్వేష రహితులు. తనకు ఆధీనంలో ఉన్నవి అయిన ఇంద్రియాలతో అన్న పానాది విషయాల్లో లీనమై ఉండి కూడా, అంటే విషయ భోగాలు అనుభవించుచున్న వాడైన మనో నిర్మలత్వాన్ని అనగా మనశ్శాంతిని పొందుతున్నాడు. అంటే అర్థం, ఈ అధ్యాయంలో గోషాలోని స్త్రీలకున్న అందమైన ముఖం గురించిన ఈ కేవలం 37 ఓవీలతో ఉన్న చిన్న కథ సాయి ఉపదేశానికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఎంతో కష్టము, ఉపాయకరము అయిన తత్వాన్ని ఎంతో సహజంగా నవ్వుతూ వినోదంగా చెప్పారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 50వ అధ్యాయము. అజ్ఞాన నిరసనం. అజ్ఞానమంటే అవిద్య, మాయా లేదా భ్రమాత్మక జ్ఞానాన్ని పోగొట్టడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జన్మనిచ్చే తల్లిదండ్రుల ఉపకారానికి అంతం లేదు. వారే నాకీ మానవ దేహాన్ని ఇచ్చారు. నా అదృష్టం వల్ల నేను వారి కడుపున క్రిమికీటకంగా జన్మించలేదు, లేక తల్లి కడుపుకి బాధాకరం అయ్యే అంధుడిగానో, కుంటివాడిగానో, చెవిటివాడిగానో,
మూగవాడిగానో జన్మించలేదు. చక్కని దారుఢ్యంతో జన్మించాను. ఈశ్వర కృప వల్ల నేను, దేవతలు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రహ్మణ వర్ణంలో జన్మించి ఎంతో అదృష్టవంతుణ్ణయ్యాను. జన్మలను తీసుకుంటున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులవుతారు. కానీ ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించడం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రే. రెండవ తండ్రి వడుగు చేసేవారు, మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు, నాలుగవ వారు భయాల నుంచి, కష్టాల కొలిమి నుంచి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహత్తు గలవారు. అయితే కారుణ్యామృత సాగరులైన సద్గురువు తప్ప నిజమైన తండ్రులు ఉండరు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయంలో వీర్యాన్నుంచి యోని మార్గంలో జన్మనిచ్చేవారు లౌకికంలో తండ్రి. కానీ సద్గురువు అలౌకికమైన తండ్రి. నీచ యోని మార్గం లేకుండా, అణువంతైన వీర్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తిగా అనుగ్రహ రసధారలను వర్షిస్తారు. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానాన్ని ప్రకటింపచేసేవారు, వేదాల్లోని నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు, సర్వవ్యాపకులు అయిన గురు శ్రేష్ఠులకి నమస్కారము. సంసారమనే సర్వరీతమో రాశికి రసమయ కాంతులు వెదజల్లే సూర్యుడా, ఆత్మానుభవం పొందిన మహాత్ములకు తలమానికమైన వాడా, భక్తుల చిత్త చకోరాల పాలిట శరత్ పూర్ణిమలు ప్రసరించే చంద్రుడా, సాక్షాత్ కల్పవృక్షమే అయిన ఓ గురువర్య, మీకు నా నమస్కారము. గురు మహారాజు మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తూ ఉంటే వాక్కుకుండే అభిమానం కరిగిపోతుంది. గురు చరణారవిందాల్లో తలవాల్చి మూగవాడిలా మౌనంగా కూచోవటమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటే గాని ఈ జన్మలో మూడు తాపాలను నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికీ కూడా లభించదు. పరమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల ఆధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషుల సాంగత్యం ధన్యం. వాళ్ళ మహిమను ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. అంటే మహాత్ముల మహిమ, సత్సంగ మహత్యం శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంతకుముందు అనేక చోట్ల వర్ణింపబడినది. శ్రీ సాయిబాబా మూర్తీభవించిన శుద్ధ చైతన్యం. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయాల్లో చిక్కుకోని ఆయన స్థితిని నిశితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమాళు శ్రోతలకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవనాల తాంతలను విరబూయించే ఆయన హస్తం మన తలల మీద పడగానే అహంకారం చూర్ణమైపోతుంది. సోహం అనే జపాన్ని మనసు గర్జిస్తుంది. దృష్టికి అగుపడేదంతా ఆనందమయంగా భాసిస్తుంది. పామరుణ్ణైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్లు తొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులై ఈ గ్రంథాన్ని ప్రకటం చేశారు. ఆ సాయి చరణాలకు నేను సాష్టాంగపడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజ లీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తూ ఉండేవారు. ఆయనకు సదా సర్వదా శాంతియే ఓ అలంకారంగా ఉండేది.
శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తూ ఉండేవారు. ఆయన్ని సూర్యుడితో పోల్చలేము, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోలుద్దామంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజు మాత్రం సదా సంపూర్ణంగా ఉంటాడు. ఆయన చరణాలకు హేమాడ్ పంతు వినమ్రంగా అయి ఈ కథను శ్రద్ధగా ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. భూమిని భూమినిలా భూమిని బాగా దున్ని అందులో గింజలను నాటిన కృప అనే మేఘాలు అంటే మీరు వినూత్న చైతన్యధారలు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిన పడితే పాతకాలాన్న మాటే మిగలదు పాతకాలాన్న మాటే మిగలదు, పుణ్యం ఒదిగిస్తుంది. ఆ పండుగ లాభాన్ని పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీ కీ జై. మనకు సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అనే 4 ముక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కలగాలి. అదే మనకి ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధం? మనలో మహాత్ముల పట్ల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను నీవు అనే స్ఫూర్తి ఉండదో, అలాంటి సహజ స్థితి అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించడానికి చేతిలోకి తీసుకున్నప్పుడు పాఠ్యం, పఠనం, పాఠకుడు వీటి ఏకాత్మ స్థితిని చూడాలి. హేమాడ్ పంతుని వదిలేయాలి, ఎందుకంటే అతను ఈ సచ్చరిత్రకు కర్త కాదు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం అతనొక నిమిత్త మాత్రుడు. కారణం అయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపం చేస్తున్నాను. అదృష్టవశాత్తు దొరికిన ముత్యపు చిప్పను పారేస్తే వారి చేతికి రావలసిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వత్థ వృక్షం వేళ్లతో మనకేం పని? తమ శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్దమాత్రలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయనే శ్రావ్యము, శ్రవణము, శ్రోత. ఆ ఏకాత్మతను చెలించనీయకూడదు. అక్కడ వినడానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పఠనమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయి రూపులే అన్న భావనను హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే నీటి మీది అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాల ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయి రూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకు పారమార్థిక ఉపదేశము, వినోదమంటే ఇష్టపడేవారికి వినోదజన్య ఆనందము, కావ్య రసాన్ని గ్రహించే వారికి ఈ గ్రంథంలో సర్వత్రా వేర్వేరు ఛందోబద్ధ కావ్య రచనల ఆనందము లభిస్తుంది. సరే, ఈ సత్య చరిత్రలో ఇంతకుముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడొకతనికి శ్రీ సాయి సమర్థులు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయింది. ఆ భక్తుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు అతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఓ పక్క చేతులతో బాబా పాదాలను నొక్కుతున్నాడు, మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్ర చిత్తంతో పరిమితి లేని
పారవస్యంతో తనలో తాను గొణుక్కుంటున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడిక్కడ తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబ్. అతనితో బాబా ఇలా అన్నారు: ఏమిట్రా నానా, నీలో నువ్వు గొణుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు కనవు? ఇందాకటి నుంచి చూస్తున్నా, నోట్లో ఏదో గొణుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటకు రావడం లేదు. అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబ్ స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీ సాయి, సరే, అది వేరే వాళ్ళ విషయం. నా కోసం స్పష్టంగా గట్టిగా చెప్పు. నువ్వు చదివేది నీకేదైనా అర్థమవుతోందో లేదో నన్ను ఒక్కసారి చూడని. అప్పుడు నానాసాహెబ్ నమస్కరించి తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తరువాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబ్ పూర్వ ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్ళీ ప్రశ్నించారిలా: నానా, ఉపదేశంతిదే జ్ఞానం అన్న 3వ చరణం చూసి దాన్ని మననం చెయ్యి. అందులోని తే అన్న అక్షరం తరువాత ఆకారం అర్థం యొక్క అపగ్రహ ఆ లోపించడాన్ని చూపించే ఎస్ అనే చిహ్నాన్ని పెట్టడం వల్ల అయ్యే అజ్ఞానం కన్నా శబ్దం వల్ల దాని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరుడు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలగు భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరికీ ఎలా అంగీకారయోగ్యమైందో నాకు కూడా తెలుసు. కానీ అపగ్రహం పెట్టడం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి మనకు వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. కృపారూప మేఘమే అయిన సాయిబాబా భక్త రూప చకోరం లేదా చాతక పక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించడం గురించిన వర్ణన ఇదివరకే అయింది. కానీ సాయి లీల మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థం సమంజసమనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ. సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానమనే శబ్దాన్ని ప్రతిపాదించడం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తాను నేను. బాబాకి సంస్కృత భాష పరిజ్ఞానం ఎక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగొచ్చు. కానీ అలా సందేహించడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి అన్న శృతి వాక్యాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబాకు అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించినట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడే ప్రకాశిస్తాడో ఆ మహాత్మునికి తెలియనిదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానం ఉన్నవారికి అజ్ఞానం ఎక్కడ మిగిలి ఉంటుంది? వారికి అన్ని విద్యలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కము లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్పేమిటి? సరే, ఈ సాయి లీల మాసపత్రిక పాఠకులు కొందరు అంటారు, నానాసాహెబ్ అవిశ్వసనీయుడు. అది తనలో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకటనను మోసపూరితంగా రచించాడు. అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నిరర్ధక వాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కనిపించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు. గీతకు ఎక్కడ లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే మనసులో సూక్ష్మంగా చక్కగా
ఆలోచిస్తే శ్రీ సాయి లీలా మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీతార్థము లేదు. ఎవరెలా అనుకున్నా నానాసాహెబ్ ప్రామాణికమైన కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని పుట్టిపుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాన్ని వదిలేయాలి. వికారాలు వశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కాపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయి లీలా మాసపత్రికలోని 39వ అధ్యాయాన్ని చదవకపోతే ఈ 50వ అధ్యాయం సహజంగా ముందుకు పోలేము. శ్రీకృష్ణుని నోటి నుండి జాలువారిన భగవద్గీతలోని జ్ఞానయజ్ఞం గురించి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిజ్ఞానేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శనః. ఇది గీతకి మూల శ్లోకం. అందులోని 3వ చరణంలో చూడండి. జ్ఞానం అనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడది అజ్ఞానం అనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని తీసుకురాకపోతే అప్పుడు జ్ఞానమనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము ఎవరూ చేయరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినది. జ్ఞానాదేవ సుకైవల్యం, జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతివాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్నే ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షీభూతమైన ఆత్మనై ఉన్నాను. నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని. నేను సదా ముక్తుణ్ణి. ప్రాణాలన్నింటా ఉండే శుద్ధ చైతన్యంని నేనే. ఎన్నటికీ మరుపు అనేది లేకపోవడం వల్ల అద్వైతానందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ అన్న అధ్వరణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞానమానందం, జ్ఞానమంటే ఆనందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేనే అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అన్న యజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటేనే ఈ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగటమే అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధముంటుంది, రెండవ దానితో బంధముక్తత లభిస్తుంది. నామరూపాలనే భ్రమంతా మాయకు చెందిన భ్రాంతే. ఈ మాయను వర్ణించటం చాలా కష్టం. దీన్ని దాటి వెళ్ళడం అంతకన్నా మరింత కష్టం. కల్పనకు స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో అదే మాయకు నివాస స్థలం. బంధన, ముక్తి అనే రెండు స్థితులు కల్పన నుంచే ఉదయిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. జ్ఞానదేవ కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించనంత వరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళ ఇచ్ఛలు, ఆపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు. వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడి లాంటి పరమజ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానిని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్కపడ్డా అది విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయటంతో మనసు శుద్ధమవుతుంది. అలా అవగానే అత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది.
ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనసు విషయ సేవనంతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో వాళ్ళ జ్ఞానం అజ్ఞానమేనని తెలుసుకోవాలి. అలా ధనంతో భార్యాపుత్రులతో మోహింపబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడిందని తెలుసుకోవాలి. ఈ జీవి ఈ జీవించి ఉన్న ప్రాణి కోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతంగా అవటమే నిశ్చయంగా బ్రహ్మరూపులవటం. అజ్ఞానం పోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాహృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోయినంత వరకు వాళ్ళు ప్రకృతికి అధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు, సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి మాయ దాసి. కానీ ఇతరులను ఆమె భ్రమింప చేస్తుంది. సర్వ ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నప్పటికీ వారికెవరికీ కూడా తమ ఈ స్థితి గురించి తెలియదు. అలా ఈ మాయా కల్పనకు అందని ఆవరణ బుద్ధిని కప్పేసే శక్తి అయి ఉంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుడిని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణం, మనన, నిధి ధ్యాసాలను చేయాలి. సమధమాదులచే ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి కలవాడిని, విభజించబడగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేదశాస్త్రాల్లో పరమ కృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు. అవి అధికారి, విషయము, సంబంధము, వీటితో పాటు నాలుగవది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించిపోగల మార్గం తెలుస్తుంది. జీవుడు, బ్రహ్మ వీటి ఐక్యత వేదాంతంలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించటమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపచేయటం అవసరం. ఎవరి భేదదృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండే వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానమనే అనాలి. స్వయంగా జ్ఞానాన్ని అనిపించుకునేవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తుంటే అతని ప్రజ్ఞ తగలబడినట్లే. అతన్ని నిద్రించే కుంభకర్ణుడని అనాలి. ఎవరి ప్రవర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ నియమాలు పాటించరో వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపచేయటం ఒక్కటే. సత్వరజ స్తమోగుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు, నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా మోసపోయారు. జగత్తులోని సమస్త జంగమ ప్రాణులు అనాది కాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి అజ్ఞానంతో ఆచ్ఛాదింపబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటం కావాలంటే అవిద్య, కామము, కర్మము మొదలైన బంధనాలన్నీ తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తన్యాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకుని ఉంటుంది. కానీ దానికి రక్తమంటేనే ఇష్టముండటం వల్ల పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెండిటికి కమలమే నివాస స్థలం. కానీ భ్రమరం కమలంలోని పరాగ ధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం కింద బురదనే తింటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకు అజ్ఞానమే జ్ఞానమనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని పఠించినా దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించటం అవసరం. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాల్లో మరొకటి ఏదీ లేదు. దానికే ఉపదేశించబడగల
మహత్యం ఉంది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. బుద్ధి మొదలైన వాటి ప్రయత్న ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక ఇంద్రియమైన బ్రహ్మను కనిపింపచేసి ఉండేది. బుద్ధి గ్రాహ్యామ తీంద్రియం. ఇంద్రియాలకు అతీతం కాని బుద్ధి గ్రాహ్యం. ఈ వాక్యాన్ని చూడండి. స్మృతి గీత బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరిచి చెప్పినా శృతికి వేదాలకు అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ ఆ భావం అసలు లేకపోవటం అయితే అది తెలుసుకోవలసినదే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించటానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాలతో తెలుసుకోగల దానికి అస్తిత్వం ఉంటుంది, ఇతరాలకు ఉండదు అని అనటం అన్ని చోట్ల ప్రసిద్ధం. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలే లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనర్థమే అవుతుంది. ఎంతో లోతైన విచార పూర్వక దృష్టితో చేసిన సాంప్రదాయిక అర్థాన్ని బట్టి బుద్ధి నిరంతరం ఉండే సద్వస్తువు. అది నశించిపోయినప్పటికీ అదక్కడ అస్తిత్వపు అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వానికి మూలం కనుక ఏ వస్తువు లయమైనట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వం సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆ ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారం నశించినప్పటికీ కుండ పెంకులు శాశ్వతంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యం నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వం నశించదు. కుండ పెంకులు కుండ శాశ్వతతకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించటంలో కార్యం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జించబడిన తరువాత చివరికి ఎన్నటికీ శూన్యమవ్వదు. లయం అనేది ఎల్లప్పుడూ అస్తిత్వ నిష్ఠ అయినప్పటికీ ఆ వస్తువు అస్తిత్వము సూక్ష్మ రూపంలో సదా ఉండిపోతుంది. దీనికి ప్రామాణికం చక్కని బుద్ధి లేదా సత్ ప్రవృత్తి. ఇవి సత్యమనే అనుభవం కింద దాక్కొని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానం అనేది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలుగదు. భక్తి లేకుండా జ్ఞానం కలుగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురుకాళ్ళతో పుట్టినవాడి కళ్ళకు అంజనం పెడితే అతని కళ్ళకు భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవటం అసాధ్యం. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడక పెట్టడానికి రాళ్లను ఏరిపారేసి కేవలం బియ్యాన్నే తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వతోముఖుడైన శ్రీకృష్ణుణ్ణి గమనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా